సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సిపిఎం జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కాకినాడలోని సుందరయ్య భవన్లో పార్టీ నాయకులు సీతారాం ఏచూరికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేషబాబ్జీ, కెఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ సామాన్య ప్రజలందరికీ విద్య అందించాలని, శాస్త్రీయ విద్యా విధానం కావాలని విద్యార్థి ఉద్యమంలో ఏచూరి పాల్గొన్నారని వారు చెప్పారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో విద్యార్థి ఉద్యమ నాయకుడుగా నాటి పీఎం ఇందిరాగాంధీని సైతం నిలబెట్టి ప్రశ్నించారని వారు తెలిపారు. మార్కిస్ట్ మేధావి 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్లో ప్రజల గొంతు వినిపించారని సీతారాం ఏచూరికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పలువెల వీరబాబు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, పి రామకృష్ణ, సిహెచ్ రమణి, సిహెచ్ విజయ్ కుమార్, మేడ్శెట్టి రమణ, మలకా రమణ, టి రాజా, ఏ ఏడుకొండలు, సూరిబాబు, వర్మ, సత్యరాజు, వేణు, వెంకట్రావు, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మేధావి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మలయాళం, తమిళం, రష్యన్ లాంగ్వేజ్, బెంగాలీ, ఒరిస్సా ఈ అన్ని భాషల్లో ఆయన చాలా సులభంగా మాట్లాడతారు. కేరళ వెళ్తే అక్కడ మలయాళంలో మాట్లాడతారు, తమిళనాడు చేరుకుంటే తమిళంలో మాట్లాడతారు, బీహార్ వెళ్తే హిందీలో మాట్లాడతారు, కలకత్తా వెళ్తే బెంగాలీలో మాట్లాడతారు. ఒక పని మీద రష్యా వెళ్ళి అక్కడ ఒక వారం రోజుల పాటు ఉండిపోవాల్సి వచ్చింది. 8వ రోజు నుంచి రష్యన్ లాంగ్వేజ్లో మాట్లాడారు ఆయన. సిపిఎంలో ఆయన అఖిల భారత కార్యదర్శి కాకముందు సిపిఎంలో ఆయన బాధ్యత ఏంటంటే ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్, పార్టీ తరపున వివిధ దేశాలు పర్యటించడం, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనడం అనేటువంటిది ఆయన బాధ్యత. సులభంగా అనేక భాషలు మాట్లాడగలగడం అనే శక్తి ఉన్న రీత్యా ఆయన అనేక దేశాలు పర్యటించేవారు. ఆయా దేశాలకి ఆయన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. సోవియటు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడే ఆఖరిసారిగా వాళ్ళు జరుపుకున్నటువంటి మహాసభకి హాజరైన డెలిగేషన్లో కూడా సీతారాం ఏచూరి ఉన్నారు. అనేక దేశాలకి ఆయన హాజరయ్యారు. రాజ్యసభలో ఆయన చాలా సులువుగా అనేక అంశాల మీద మాట్లాడేవారు. రాజ్యసభలో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపన్యాసాన్ని అమెండ్ చేస్తూ మార్పు చేయాలని చెప్పి సవరణలు ప్రవేశపెట్టారు. గత 75 సంవత్సరాల్లో ఇలాగ 4 సార్లు మాత్రమే జరిగింది. అందులో సీతారాం ఏచూరి కూడా ఆ రకంగా ప్రణబ్ ముఖర్జీ ఉపన్యాసాన్ని సవరణలు ప్రతిపాదించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉపన్యాసాన్ని సవరణలు ప్రతిపాదించడం సులభమైనటువంటి విషయం ఏం కాదు. చివరిగా మేము చెప్పుకోగలిగింది ఏంటి, ఈ జిల్లాతో ఆయనకి చాలా గొప్ప అనుభవం ఉంది, మాకు కూడా అలాంటి అనుభవం ఉంది. ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం కోసం ఆయన వచ్చారు. ఆయన కృషిని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసంగా మేము ఒక ప్రయత్నం చేస్తాం.